హాయ్ అండి, వెల్కమ్ టు మోనికా వ్లాగ్. ఈరోజు అమ్మ చేసిన దోసకాయ మటన్ కర్రీ క్విక్గా ఈజీగా ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. కొంచెం ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్, చిల్లీ, కర్రీ లీవ్స్ వేసుకొని బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. మటన్ని ఆల్రెడీ కుక్కర్లో వేసుకొని 3 విజిల్స్ వచ్చేంత వరకు బాయిల్ చేసుకున్నాము, ఎందుకంటే మటన్ కొంచెం గట్టిగా ఉంటుంది కదా. ముక్కలు వేసేసుకున్న తర్వాత ఉప్పు, పసుపు అలాగే కొత్తిమీర కూడా వేసుకోండి. ఉప్పు చూసి వేసుకోండి, ఎందుకంటే మనం బాయిల్ చేసుకునేటప్పుడు కూడా వేసుకుంటాం కాబట్టి. ఆ తర్వాత దోసకాయ అలాగే టమాటో వేసుకొని మంచిగా కలుపుకొని మూత పెట్టేసుకొని 10 నిమిషాలు మగ్గనివ్వండి. మగ్గిన తర్వాత మేము కారం ఎక్కువ తింటాం కాబట్టి 2 స్పూన్స్ కారం, 2 స్పూన్స్ కొబ్బరి పౌడర్, 1 స్పూన్ ధనియా పౌడర్ వేసుకొని ఇలాగ మంచిగా గట్టిగా దగ్గరగా వచ్చేంత వరకు ముక్క ఉడికేంత వరకు మగ్గించుకొని లాస్ట్లో కొంచెం గార్నిష్ కోసం పుదీనా కూడా వేసుకున్నాము. అది వీడియో క్యాప్చర్ చేయలేకపోయాను అనమాట, అందుకు వీడియోలో చెప్తున్నాను. మీకు ఈ దోసకాయ మటన్ కర్రీ చేసుకున్నప్పుడు అన్నంలో తినడం ఇష్టమా లేదంటే చపాతీలో వేసుకొని తినడం ఇష్టమా? కమెంట్ చేయండి.